హాయ్ అండి, నా పేరు రాజేశ్వరి. మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో గుంటూరు జిల్లా గురజాల మండలంలో దైదబిలం అనే ఒక ఊరు ఉంటుందండి. అక్కడి నుంచి 5 కిలోమీటర్ల దూరంలో మనకి మహా దివ్యక్షేత్రం ఉంటుందండి. ఇక్కడ శ్రీ అమరలింగేశ్వర స్వామి కొలువై ఉంటారు ఈ క్షేత్రంలో. ఇక్కడ మనకి ఇది బయటకు వస్తున్న దారండి మీకు చూపిస్తుంది. ఇప్పుడు నేను లోపలికి వెళ్ళే దారి చూపిస్తాను. ఇదండి 900 మీటర్లు ఉంటుంది లోపలికి వెళ్ళడానికి. ఒక 500 మీటర్స్ వచ్చిన తర్వాత స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. ఆఫ్టర్ 500 మీటర్స్ నడుచుకుంటూ వెళ్తారు. ఇందా చూపించిన దారిలోంచి మనం వస్తూ ఉంటామండి. చాలా బాగుంటుంది. ఇక్కడ కింద ఉత్తరవాహినిగా ప్రవహిస్తున్న కృష్ణా నదిలో నుంచి అక్కడ జలం తీసుకొని వచ్చి స్వామివారికి అభిషేకం చేస్తే చాలా మంచిదని లోపలికి వచ్చిన తర్వాత నాకు తెలిసింది. సో నేను నార్మల్గా వచ్చేసేసాను. అదిగోండి వెళ్తూ ఉన్నారు చూడండి మా పాప మా బాబు వాళ్ళు. చాలా బాగుందని చెప్పేసి అన్నారండి పిల్లలు. చాలా ఎంజాయ్ చేశారు. మన ఆధ్యాత్మిక విలువలు కూడా పిల్లలకి తెలియచేయాలి కాబట్టి ఇలాంటి టెంపుల్స్కి తీసుకొస్తే వాళ్ళకి చాలా బాగుంటుంది. పూర్వము ఒక 160 సంవత్సరాల కిందట ఇక్కడ పశువులు కాచుకునే కాపరికి ఒక వింతమైన శబ్దాలు వచ్చినాయి అంటండి. వేదాలు మంత్రోచ్చరణలు వినపడుతూ ఉన్నాయంట. ఆయన గ్రామస్తుల సహాయంతో అక్కడికి వచ్చేసి దాన్ని తవ్వి చూస్తే కనుక అక్కడ ఒక బెలం ఉందని, అక్కడ ఒక దివ్యమైన లింగాకారం వాళ్ళకి సాక్షాత్కరించిందండి. అప్పటి నుంచి ఇక్కడ పూజలు అందుకుంటున్నారు ఈ స్వామి. అప్పటి నుంచి ఈ క్షేత్రం కోరిన కోరికలతో విరాజిల్లుతూ ఉందంటండి. చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడండి మనం టెంపుల్కి వచ్చేసాము, రీచ్ అయ్యాము. అక్కడ డ్రిల్స్ ఉన్నాయి కదా, అక్కడ ఒక అతను ఉన్నారు. యాక్చువల్గా అతన్ని అడిగేసి మేము లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్ళి స్వామివారి దర్శించుకున్నామండి. ఇది లోపల ఉంటుంది ఇట్లాగా మొత్తం ప్లేస్ అనమాట. చూడండి మా పాప ఆల్రెడీ దండం పెట్టేసుకుంటుంది. ఇదిగోండి ఇది స్వామివారి విగ్రహం అనమాట. అక్కడ కూర్చున్నాము. ఒక 5 మినిట్స్ కూర్చొని ప్రశాంతంగా స్వామివారిని దర్శించుకున్నాము. బయటకు వచ్చిన తర్వాత కొంచెం ముందుకు వచ్చిన తర్వాత అమ్మవారి విగ్రహం ఉందండి. నందీశ్వరుడు 2-3 గుహలు ఉన్నాయండి. చాలా బాగున్నాయి. అక్కడ చిన్న చిన్న గుహలు కూడా ఉన్నాయండి. అక్కడికి వెళ్తే కనుక కాశీ, శ్రీశైలము, మన గుత్తికొండ బెల్లము, ఎత్తిపోతలు ఇవన్నీ వెళ్ళొచ్చు అంట. కానీ అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఇంతవరకు తిరిగి రాలేదని అక్కడ ఉన్న ఒక ఆయన చెప్తున్నారు. అలాగే దారులు అయితే ఉన్నాయంట. ఋషులు మునులు తపస్సు చేశారు. అగస్త్య మహర్షి వారు కూడా ఇక్కడ తపస్సు కోసం ఉపయోగించారని మనమే. కానీ ఇక్కడికి వెళ్ళేటప్పుడు కొంచెము ఇట్లా వంగి వెళ్ళాలండి. పెద్దవాళ్ళు అయితే కొంచెం ఇబ్బంది పడతారు. నడవలేని వాళ్ళు మన వెనక్కి వెళ్ళిపోయి మన 500 మీటర్స్ మళ్ళీ వచ్చిన దారిలో వెళ్ళిపోవచ్చు. ఇదైతే కనుక రిటర్న్ మనం వెళ్ళే దారి అనమాట. చూడండి ఇతర పాపం తెలియక వేరే దారిలోంచి వచ్చారు, రిటర్న్ నుంచి వచ్చారు. మళ్ళీ చెప్పాము స్వామివారి దర్శనం కోసమని వెళ్ళారు ముందుకి. ఇదంతా చాలా వ్యూ బాగుంటుందండి. కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి అంట. మా పాప మా బాబు చాలా బాగుంది మమ్మీ, థ్యాంక్ యూ అని చెప్పారు. ఇదిగోండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను బయటకు వచ్చే ప్లేస్ అనమాట. ఇక్కడ నుంచి మనం బయటకు వచ్చేయచ్చు. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.